డివోర్స్ చేస్తున్నామో చెప్పాలా మమ్మీ నాన్న హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము గుడికి వెళ్తున్నాం. ఎందుకంటే మా మమ్మీకి ఇంకా నాన్నకి యానివర్సరీ. మీరు ఒక్కొక్క ఇయర్ ఏం చేశారు? ఫస్ట్ ఇయర్ ఏం చేశారు? ఫస్ట్ ఇయర్ స్పెషల్ ఏంటి చెప్పాలా? నువ్వు వచ్చావు మా లైఫ్ లోకి. పుట్టానా? పుట్టలేదు, జస్ట్ ఫస్ట్ యానివర్సరీ వరకు 9 months ఉన్నావు. నేనా? నేనెప్పుడు వచ్చా? నువ్వు 4th యానివర్సరీ లోపు నువ్వు వచ్చావు. 4th ఇయరా? ఫస్ట్ యానివర్సరీకి నువ్వు నా స్టమక్ ఉన్నావు. సెకండ్ యానివర్సరీకి నువ్వు బయట ఉన్నావు. థర్డ్ యానివర్సరీకి చెల్లె ఉంది స్టమక్ లో. ఓకే. 4th యానివర్సరీ వరకు చెల్లె వచ్చేసింది బయటికి. 5th ఇయర్ మన ఫ్యామిలీ అయింది మొత్తం 4 members. 6th ఇయర్ నాన్న యూఎస్కి వచ్చారు, మనం అక్కడే ఉన్నాం. 7th ఇయర్ మళ్ళీ మనం కూడా యూఎస్కి వచ్చాము. 8th ఇయర్ ఇప్పుడు మన అందరం కలిసి కార్లో టెంపుల్కి వెళ్తున్నాం. ఉన్నారు నాన్న ఒక్కడు యూఎస్ లో ఉన్నాడు. నాన్న అడగండి ఏం చేస్తాడు. ఏం చేసావు నాన్న యూఎస్ లా? నాన్నల ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేశారు. ఏమో మన మామ తెచ్చిండు. ఇక్కడ నాన్న కట్టేశారు. ఇంకా అన్నర్ బర్త్డే ఉంటుంది ఇప్పుడు. నెక్స్ట్ మీయే వస్తాయి. సెకండ్ నీ బర్త్డే. ఫైనల్ గా 4th ఇయర్ నుండి మన నలుగురం ఉన్నాం. 4th ఇయర్ 5th ఇయర్ 6th ఇయర్ 7th 8th. కానీ ఇండియాలో మనం 3 ఇండియాలో ఉండి మా నాన్న అప్పుడు 1 నుండి మనం వస్తుంటే 4 అయ్యాము. 8 ఇయర్స్ అయ్యిందా? 8 years మా జర్నీ. నేను ఫస్ట్ సెకండ్ ఇయర్ లో వచ్చానా? సెకండ్ యానివర్సరీ వరకు నువ్వు ఉన్నావు. ఇంకా అమ్మమ్మ నాన్నమ్మ దగ్గరనా? నానమ్మ దగ్గర నానున్నాడు, అమ్మమ్మ దగ్గర నేను. మనం ముగ్గురం ఉన్నామా అమ్మమ్మ దగ్గర? ఇప్పుడు మీరు లేరు. నాకు తెలుసు. ఎప్పుడు ఏం తెలిసింది నీకు? ఇండియాలో కరోడి వస్తే మాస్కులు వేసుకోవాలి, ఇంకా తినగలగము. రాత్రి నేను మా చెల్లె కరోనా టైంలోనే పుట్టింది. కాదు మమ్మీ, నేను అప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి డ్రాయింగ్స్ తీసుకున్నా. అప్పుడు తెలుసా అది? కానీ నాన్నమ్మ ఇంట్లోకి వెళ్తే అప్పుడు నాన్నమ్మ మళ్ళీ మనతో వస్తే అప్పుడు మళ్ళీ ఇండియాకి వెళ్ళాలి. మనం ఇండియాకి వెళ్తే 5 అవుతుంది. నాన్నమ్మ వస్తే అన్నది తాత అన్నది వస్తే 100 అవుతుంది. ఇక్కడ ఎవరు లేరు కదా రిలేటివ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అక్కడికి వెళ్తారు. ఇక్కడ ఫ్రెండ్స్ లేవని అక్కడికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ ఫ్రెండ్స్ లేరు కదా. నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా స్కూల్లో ఉన్నారు. కానీ ఇండియాలో ఎవరున్నారు ఫ్రెండ్స్ మీకు? ఇంకా మా శాస్త్రకతోనే నాన్న యుఎస్ నుంచి ట్యాబ్స్ పంపించారు కదా. ఆ ట్యాబ్ చిట్టలేదు, బ్రోక్ అయింది కదా. ఇంకా నా ట్యాబ్ తోని వీడియోస్ చేసాము శాస్త్రకతోని. ఇంకా మేకప్ వేసుకున్నాం. ఇంకా చాలా స్టఫ్ చేసాం బెడ్రూమ్ లో. ఇంకా అప్పుడు ఇంకా జ్యూస్ తాగాము. ఇంకా మేము రీడింగ్ గేమ్ చిన్న తల్లితో ఆడుకోరా? ఆడుకుంటాం. ఇప్పుడే టెంపుల్ వచ్చింది. ఫైనలీ టెంపుల్ వచ్చింది. ఇంకా బాగున్నాము. పార్క్ స్పెషల్ ఉందా? కార్స్ లోపలికి వెళ్తున్నాం. టెంపుల్ కొంచెం చల్లగా ఉన్నది. ఇప్పుడు గుడి లోపలికి వచ్చాం. దర్శనం అయిపోయింది. మేము కూర్చున్నాము. ఫైనల్ అయితే దర్శనం అయిపోయింది.
ఉన్నది ఫుడ్ ఉన్నది రాజేశ్వరి. 26 ఫైనల్గా అర్చన అయితే వేయించేసాము. అర్చన అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ కిందికి వచ్చాము. ఇక్కడ కెఫ్టేరియా ఉంటుంది. సో ఇంకొక మసాలా దోశ, చోలే పూరి, వడ ఆర్డర్ చేసాము. సో ఇంకా వెళ్ళి వెయిటింగ్ అన్నట్టు వాటి కోసం. సో అక్కడికి వెళ్ళి మనకు వస్తుంది ఇంకా ఇది. మా ఆర్డర్ 26. ఇప్పుడు మమ్మీ ఇంకా నాన్న ఫుడ్ చేస్తున్నాడు. చూద్దాము ఏమేమి ఫుడ్ చేస్తున్నాడు. మమ్మీ ఏమేమి చేస్తుందో చూద్దాం. నాన్న ఫుడ్ తెస్తాడు. ఏమో కూడా మమ్మీ తెచ్చింది ఆల్రెడీ. ఇంకా నాన్న ఏం చేస్తాడో చూద్దాం. Just boom chicka boom. I'm going there. Boom chicka boom chicka boom chicka. ఇప్పుడు నేను వడ తింటా. ఇంకా నాన్న వచ్చాడు. అన్ని ఫోన్స్ నేను వండి చేస్తే అది కానీ చేయమనుకోను ఒకసారి. మసాలా దోశ మేడం. చిట్టి తల్లికి పూరి, రాజేశ్వరికి మసాలా దోశ, జయశ్రీకి వడ. ఎలా ఉంది చిట్టి తల్లి? రాజేశ్వరి, జయశ్రీ. ఇప్పుడే లంచ్ అయిపోయింది. ఫైనలీ లంచ్ అయిపోయింది. ఇంకా మమ్మీ ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు వెళ్తున్నాం బయటికి. అటువా చేస్తాడా? బాగున్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడు తులిప్స్ పెద్దగా. కొంచెం అదే ఎంతసేపు ఇదే మన ఫ్లవర్స్ కాదు, వేరే ఫేవరెట్ ఫ్లవర్స్. ఇంకా దర్శనం అయిపోయింది, లంచ్ అయిపోయింది, ఫోటో షూట్ అయిపోయింది. ఇప్పుడు కార్లో ఉన్నాము. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం. బాయ్ బాయ్. ఇంకా కేక్ తింటాము. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో. ఎలా ఉండాలి చిట్టి తల్లి? ప్రశాంతంగా. ప్రశాంతంగానా? ఓకే.